హలో అండి, ఇంటర్లింక్లో మనకి కొన్ని రకాల అప్డేట్స్ వచ్చినాయన్నమాట. వర్షన్ 5.0.2 ఎలా చేసుకోవాలి ఏంటి మొత్తం అంతా క్లియర్గా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నం చేయండి. ఇంకా మన ఛానల్ ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి, వీడియోని కుదిరినంత వరకు షేర్ చేయండి, సేవ్ చేసుకోండి. ముందుగా ఇంటర్లింక్ ఓపెన్ చేసాం. ప్రజెంట్ చూసినట్టయితే మన ఇంటర్ఫేస్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ మనకి ఎటువంటి ఆప్షన్స్ కానీ ఏమీ కనిపించట్లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. అలాగే వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనకి ఇక్కడ 3 ఆప్షన్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఓకే, దీని వర్షన్ వచ్చేసి ఎంత అండి, ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను స్టెప్ బై స్టెప్, కన్ఫ్యూజ్ లేకుండా. ఇవ్వండి, యాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్షన్ ఎంత ఉంది, 5.0.1 ఉంది. ఓకేనండి, ఇప్పుడు ముందుగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇంటర్లింక్ అని టైప్ చేసి ఇక్కడ అప్డేట్ అని వస్తే అప్డేట్ చేసుకోండి. ఓకే, అప్డేట్ చేసుకున్న తర్వాత మిగతా చెప్తాను నేను మీకు. ఓకేనండి, ఇది ఇన్స్టాల్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఈ గ్యాప్లో మనం నెక్స్ట్ ఇంకోటి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇంకో అప్లికేషన్ కూడా. ఎందుకంటే మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది గూగుల్ నుంచి వచ్చిందన్నమాట. దానికోసం మనం గూగుల్లోకి వెళ్ళి ఈ విధంగా గూగుల్ అథెంటికేటర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఈ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ప్రజెంట్. ఓకే, ఇది కూడా డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఓకేనండి, ఇది ఆల్రెడీ మనకు డౌన్లోడ్ అయిపోయి ఓపెన్ అయింది. ఈ గ్యాప్లో మనం అప్లికేషన్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను, యాప్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీకు పైన చూసారుగా వర్షన్ వచ్చేసి 5.0.2 అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అప్డేట్ అయింది అప్లికేషన్. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తున్నాయి అనేది మనం ఇక్కడ చెక్ చేద్దాం. ఓకేనండి, ప్రస్తుతానికి అప్డేట్ అయిన ప్రతిసారి కూడా కొన్నిసార్లు సిస్టమ్ అనేది స్లో అవ్వడం, చిన్న చిన్న ఎర్రర్స్ రావడం అంతా కామన్. దానికి మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడ చూసారుగా మన ఐటీఎల్ఎస్ కనపడట్లే, మన స్టార్స్ కనపడుతున్నాయి. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఈ విధంగా కనిపిస్తుంది. హైడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు పక్క వాళ్ళకి మన ఐటీఎల్గా ఏమి కనపడించకూడదంటే ఈ విధంగా హైడ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంది. దాంతోపాటు వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూడా చూసారు కదా, మొత్తం మీద డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు మనకి ఎప్పుడు కనిపించేవే. దాంతోపాటు ఇక్కడ మన టోటల్ యూజర్స్లో డైరెక్ట్ యూజర్స్ మాత్రం కనిపిస్తారు. ఓకే, డైరెక్ట్ యూజర్స్ వచ్చేసి నాకు 3 ఉన్నారు. సెకండ్ అకౌంట్ అండి, డమ్మీ అకౌంట్ అన్నమాట. అంటే సబ్జెక్ట్ చెప్పడం కోసం అకౌంట్ నేను వాడుతున్నాను. 3 కనిపిస్తున్నారు. వారి యొక్క రేషియో అంటే వాళ్ళు ఏ రకంగా మైనింగ్ చేస్తున్నారంటే 66% దాకా మైనింగ్ చేస్తున్నారు. ఓకే, అలాగే బర్నింగ్ హిస్టరీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. అది దాంతోపాటు ఇక్కడ కూడా మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ దగ్గర కూడా మనకైతే ఈ విధంగా హైడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ మనకి కేవైసీలో కూడా కొన్ని ఆప్షన్లు అనేవి ఎక్స్ట్రా వచ్చినాయి. అంటే కేవైసీ ఎవరికైతే అవ్వట్లేదో వాళ్ళకి అన్నిటిని యూజ్ చేసుకొని త్వరగా చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది, కూడా వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి వెరిఫై ఐటీఎల్జీ మీద, అదే వెరిఫైడ్ యువర్ ఐటీఎల్జీ ఉంది సార్, దీని మీద క్లిక్ చేసి చెక్ చేస్తాను. ఓకేనండి, చిన్న యాడ్ అయితే వచ్చింది, యాడ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను యాడ్ అయితే ఇంటూ కొడుతున్నాను అనమాట. ఇంటూ కొట్టగానే ఇక్కడ చూసారు కదా సింక్రనైజ్ అయిన ఆప్షన్ ఇక్కడ వచ్చేసింది. అంటే బేసిక్గా మనకైతే మొన్నటిదాకా ఈ ఆప్షన్ కూడా లేదు, సింక్రనైజ్ యువర్ మ్యాట్రిక్స్. ఓకే, క్లియర్గా చూసుకోండి. బేసిక్ ఏంటంటే ఇది నా అకౌంట్ కదా, ఇప్పుడు దాకా దీంట్లో ఫస్ట్ లెవెల్ కేవైసీ కూడా అవ్వలేదు. చాలామందికి కూడా ఈ ప్రాబ్లం అనేది ఉందండి, ఫస్ట్ లెవెల్ కేవైసీ అవ్వలేదు. కానీ మీకు కేవైసీ అవ్వాలంటే ఫస్ట్ మనం చెప్పినట్టు ఇక్కడ డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, మీ రిఫరల్స్, దాని తర్వాత బర్నింగ్ హిస్టరీ ఉందా లేదా, అన్నిటిని కూడా సింక్రనైజ్ చేస్తుంది. అంటే అన్నిటిని కూడా వెరిఫై చేసి ఎవరికి ఏదైతే ఎక్కువ ఉందో వాళ్ళకి త్వరగా కేవైసీ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నేను సింక్రనైజ్ యువర్ మ్యాట్రిక్స్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేస్తున్నా. చూసారు కదా, మొత్తం అన్నీ వచ్చేసినాయా, బర్నింగ్ హిస్టరీలు కానీ, మైనింగ్ హిస్టరీ కానీ, గ్రూప్ మైనింగ్ హిస్టరీ కానీ అన్నీ వచ్చినాయి. సింక్రనైజ్ నవ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సింక్రనైజ్ యువర్ సక్సెస్ఫుల్లీ. దీన్ని బట్టి మీకు అందరి దానికన్నా మీది బెటర్ కనిపిస్తే మీది ముందుగా కేవైసీ అవుద్ది. లేదా మీది అందరికన్నా కొంచెం బర్నింగ్ హిస్టరీలు కానీ సరిగ్గా లేకపోతే మీది కొంచెం లేట్ అయ్యిద్ది. మనం ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు చేసుకోవడానికి ఆప్షన్ ఏమి ఉండదు. ప్రతి 12 గంటలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ సింక్రనైజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనది మధ్యలో టాప్లోకి వెళ్తుంది. అంటే బూస్ట్ చేస్తున్నట్టు అన్నమాట, 1-2 సార్లు స్టేటస్ని. ఓకే, మన ప్రొఫైల్ స్టేటస్ని బూస్ట్ చేస్తున్నట్టు ఈ విధంగా వచ్చింది. కాబట్టి ఈ 12 గంటల ఒకవేళ మీకు ఏమైనా కేవైసీ వస్తే ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి. ఓకే, అలాగే ప్రతి స్టెప్కి కూడా మీరు క్యూరేటర్ని సెటిల్ చేసుకోవాలి. ప్రతి స్టెప్లో కూడా క్యూరేటర్లో మీకు టైం ఇస్తారు. 24 గంటల టైంలోపే మీరు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేయాలి. 24 గంటల తర్వాత మళ్ళీ సెకండ్ లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ 24 గంటల టైము క్యూరేటర్ని సెలెక్ట్ చేసుకుని అంతా కూడా రొటీన్ అన్నమాట. అలాగే 3 సార్లు ఈ విధంగానే చేసుకోవాలి. ఓకే, మన ఇన్స్టాగ్రామ్లో అయితే మొత్తం వీడియోలు అనేవి నేను పోస్ట్ చేశానండి, మొదటి నుంచి 3 స్టెప్స్ వరకు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి GKLooks1 అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మీరు ఈ కేవైసీ సంబంధించిన వీడియోలు అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఈ ఆప్షన్స్ అన్నీ కూడా కొత్తవి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఆప్షన్ కూడా వచ్చింది. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్. ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ చూపిస్తుంది కదా, గూగుల్ అథెంటికేటర్ ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం రెడీగా. నేను ఇవన్నీ చూశాను. దాని తర్వాత కంటిన్యూ కొట్టగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ దేనికి వస్తుందంటే మన మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి నా మెయిల్ ఐడి అయితే ఓపెన్ చేశాను. మెయిల్ ఐడి ఓపెన్ చేయగానే పైన మెసేజ్ వచ్చింది చూసారు, ఇంటర్లింక్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వెరిఫికేషన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కోడ్ వచ్చింది కదా, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని ఇక్కడ తీసుకెళ్ళి పేస్ట్ చేసేయడం. మనం పేస్ట్ చేసేసాం. దాని తర్వాత కన్ఫర్మ్ కొట్టేసాం. దాని తర్వాత మనకి ఈ విధంగా వచ్చింది అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గూగుల్ అథెంటికేటర్లో చేయాల్సిన పని నెక్స్ట్ ఇక్కడ మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ దేన్ని పాస్ కీ అని చూసారా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత గూగుల్ అథెంటికేటర్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ చెక్ చేసుకోండి గూగుల్ అథెంటికేటర్. ఇదిగోండి గూగుల్ అథెంటికేటర్ ఉంది, దీని మీద క్లిక్ చేసాం. మనం క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్. ఇక్కడ మనం ఏ మెయిల్ ఇచ్చామో సేమ్ మెయిల్ ఐడితో అయితే ఇక్కడ కూడా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే దానికి దీనికి లింక్ ఉండాలి కాబట్టి. నేనైతే సేమ్ మెయిల్ ఐడినే తీసుకున్నాను. దాని తర్వాత కంటిన్యూ కొట్టాను. కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి యాడ్ కోడ్ అని వచ్చిందన్నమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్తో మీరు ఎంట్రీ అవుతారా, లేకపోతే ఎంటర్ ఏ పాస్ కీ అని ఉందో, ఎంటర్ ఏ పాస్ కీ. మన క్యూఆర్ కోడ్తో కాకుండా పాస్ కీతో అయితే ఎంటర్ అవుతాం. ఇక్కడ వచ్చేసి కోడ్ నేమ్ అంటే మీరు దేనికి సంబంధించి ఈ కోడ్ అంటే ఇంటర్లింక్ అని సెట్ చేసుకోండి, మనకు కొంచెం అర్థమయ్యేలాగా ఇంటర్లింక్. ఓకే, నెక్స్ట్ ఎవర్ కీ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత బేస్డ్ యువర్ కీ టైపు అంటే టైం అనేది ఇక్కడ అడుగుతుంది. ఇది మనం ఏం అవసరం లేదు, యాడ్ కొట్టేయండి. జస్ట్ యాడ్ కొట్టగానే ఇక్కడ ఇంకో కోడ్ వచ్చింది మనకి, ఇంటర్లింక్ అని చెప్పి ఒక కోడ్ అనేది వచ్చింది. ఇక్కడ టైం ఇచ్చేటికి టైంలోపు మనం ఇచ్చేసేయాలి. కాపీ చేసేసుకుని ఇక్కడ నొక్కు పట్టుకుంటే కాపీ అయిపోతుంది అన్నమాట. ఇలాగా అక్కడ టైం అయ్యేలోపు మనం ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టగానే అక్కడ ఏదైతే కాపీ చేసామో కోడ్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. ఓకేనండి, ఇక్కడ ఆల్రెడీ సేవ్డ్ యువర్ కోడ్ అని ఉంది. ఇది మనం రికవరీ కోడ్ అన్నమాట. ఇది మనం కాపీ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. బేసిక్గా ఇది కాపీ చేసుకొని యువర్ రికవరీ కోడ్. మనం ఎప్పుడైనా సరే అకౌంట్ పోగొట్టుకుని ఏదైనా ప్రాబ్లం అయినా సరే మనం దాన్ని రికవరీ చేసుకోవడానికి ఇది రికవరీ కోడ్ అన్నమాట. కానీ నేను బ్లర్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరు రికవరీ కోడ్ ఆడుకుంటుంది. మీ రికవరీ కోడ్ అనేది మీరు అలా చేసుకోండి. బేసిక్గా బ్లర్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇది డమ్మీ అకౌంట్ కాబట్టి. కానీ ఏంటంటే ఓకే నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత స్టెప్ కంప్లీట్ అయింది, కంగ్రాచులేషన్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేశారని చెప్తుంది. డన్ కొట్టండి. డన్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకైతే ఇక్కడ ఆల్రెడీ అథెంటికేషన్ అనేది యాడ్ అయిపోయింది. ఏ డేట్లో యాడ్ అయింది? 17వ తారీఖు 5 నెల 2026లో యాడ్ అయింది. విధంగా అయితే వస్తుంది, ఇంకా దీన్ని కదపొద్దు. ఓకే, ఇక్కడ మనం చేయాల్సిన అన్ని పనులు కూడా ప్రజెంట్ చేసేసాం. కేబీఎస్కి సంబంధించి సింక్రనైజ్ చేసేసాం, దాంతోపాటు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసేసాం, అన్నీ కూడా చేసేసాం. ఇక్కడ బర్నింగ్లో ఉన్న కాయిన్స్ మనకి బ్యాక్ రావాలంటే ఆపకుండా మనం మైనింగ్లు అనేవి చేయాల్సి ఉంటుందండి. ఎన్ని చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఇక్కడ మన క్లారిటీగా అయితే కనిపిస్తుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ బర్నింగ్ స్ట్రైక్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం క్లారిటీగా వీళ్ళు రాస్తారన్నమాట. బేసిక్గా అయితే రికవరీ బర్నింగ్ మెకానిజం గురించి క్లారిటీగా రాసి ఉండేది, ఇప్పుడు కనిపించట్లేదు. ఇక్కడ మనకు ఆపకుండా ఒక 4 డేస్ 6 మైనింగ్లు చేస్తే అంటే ఒక 24 నుంచి 30 మైనింగ్ల దాకా మీరు చేస్తే రికవరీ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. ఇంకెవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇంటర్లింక్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఫొటోస్ మీకు పైన వస్తున్నాయి, వాటిని క్లిక్ చేసి చేసుకోండి. థ్యాంక్ యూ.